హాయ్ ఫ్రెండ్స్. బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉందారా మీకు అసలు? ఆ? ఆ? కూద్దానికి కాద్దానికి ఒక అమ్మాయిలు ఐలో చెప్పకపోతే చచ్చిపోతారు. ఆ? లేదంటే మార్కుల్లో ఫెయిల్ అయితే, ఏ, పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోతారు. లేదంటే ఇంట్లో లేదన్నా అంటే చచ్చిపోతారు. వేరే సావు ఒకటి సొల్యూషను. వేరేదేం లేదా? రే, ప్రతి దానికి చావే పరిష్కారం అయితే ఇక్కడ ఓన్లీ సమాధానం లేదు. అయినా ఇదే పిచ్చ పనిరా. మూతి మీద మేసం కూడా రాలేదు. ఉం? చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చింది తప్ప సొల్యూషన్ నెతకాలన్న ఆలోచన రాలేదరా నీకు? యూస్లెస్ ఫెలో. రే, ఒక్కటే 9 మాసాలు నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు గుర్తు రాలేదరా నీకు? ఇది హీరోని అనుకున్నావేంటి? ఫేస్బుక్లో ఇది చిన్న మెసేజ్ పెట్టేసి చనిపోయావనుకో, అది నీతోటి పోతుంది. బంగారు లాంటి భవిష్యత్తు ఎందుకురా పాడు చేసుకుంటారు మీరు అసలు? అమ్మాయి చెప్పు దెబ్బలు కొట్టినా కానీ మళ్ళీ ఏంటి ఎలాగైనా కానీ ఒప్పించైనా పెళ్లి చేసుకుంటారు. కానీ ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎవరే ఒక విషయం చెప్పనా, మొన్న మధ్యలో కరీంనగర్ కదా, మొన్న మధ్యలో మీ సీఎం గారు కూడా మీ సెల్ నెంబర్ మరీ ఇచ్చారు అందరికీ కూడా. అందరు కూడా రాసుకున్నారు. కరీంనగర్ జిల్లా వచ్చినప్పుడు కేసీఆర్ గారు సెల్ నెంబర్ ఇచ్చారు. ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆయనకి చెప్పి ప్రాబ్లం సాల్యూషన్ చేసుకోవాలి తప్ప సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుని అంత మాత్రం ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దారా? ఏం మనుషులరా, మూతి మీద మీసం రాలేదు నీకు? ప్రాబ్లం ఏదైనా అమ్మాయినా కానీ అడగకుండా అన్నం పెట్టదురా. వాళ్ళకి తెలిస్తేనే కదా, ఒక గవర్నమెంట్ అయినా ఒక పోలీసు వాళ్ళు అయినా ఒక ఒక యూనియన్ అయినా వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళు తీసుకునేది, చర్య తీసుకోవాలనేది. వాళ్ళకి కూడా తెలియకోకుండా, ప్రాబ్లం అనేది తెలియకోకుండా చెప్పుకోకుండా ఎలా తెలుస్తుంది? అంతగా లేదంటే మన పోలీస్ వ్యవస్థే కాదు, మన గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఒక్క గవర్నమెంట్కి ఒకటే విన్నపం, దయచేసి ఇలాంటివి జరగనివ్వకండి. ముందుగా సొల్యూషన్, వీటి కోసం సొల్యూషన్ వెతికి ఏదైనా పెట్టండి. మన గవర్నమెంట్ రూల్ ప్రకారం కాలేజీలోను, బస్ స్టాండ్లోను, స్కూల్లోను, వీధుల్లోనూ ఎక్కడ అంటే అక్కడ పోస్ట్ బాక్సులు పెట్టినట్టు పోలీస్ బాక్సులు పెట్టండి. నా చిన్న మనవి ఏంటంటే, ఇలాగా అమాయకమైన పిల్లల పసిగందులకి ఇలాంటి థాడ్ రానవ్వకుండా చేయాలి. పోలీస్ వ్యవస్థ ఉందే, మాకంటూ ఒక ఆధారం ఉందే. ఈ సంఘాలు ఉన్నాయి, చనిపోయిన తర్వాత లేకపోతే మనిషి భగ్నం అయిపోయిన తర్వాత కొత్త ఉపయోగం ఏముంది? ఆలోచన అనేదాన్ని రానవ్వకుండా చేసి బాధ్యత మన యొక్క ప్రభుత్వం. పెట్టండి ఊరికి ఒక పోస్ట్ ఆఫీస్, ఓన్లీ పోలీస్ పోస్ట్ ఆఫీస్ అని ఒక బాక్స్ టైప్లో పెట్టండి. కాలేజీలోనే ఏంటి ఎక్కడమాట అక్కడ కాలేజీల్లోనూ వీధుల్లోనూ గట్టా కంపల్సరీ పోలీస్ బాక్స్ ఒకటి నిర్వహించారంటే తల్లిదండ్రులు చెప్పుకోలేని, ఫ్రెండ్స్తో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, టీచర్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆ బాక్స్లో వేసేలాగిన. దయచేసి ఈ యొక్క దరిద్రాన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం పాటుపడండి ప్లీజ్. ఒక చిన్న అమాయకమైన ప్రజలు ఏమైపోయిందండి వాయిస్ రికార్డ్ చేసి మరి చనిపోయారు. దయచేసి మా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారికి కానీ, ముందు ప్రజలు ఇప్పుడు యూత్ తలుచుకుంటే దేశాలే రాజ్యాలే కూలిపోయినాయి. దయచేసి మేము మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ రాజకీయం మాతో లేకపోయినా మేమేం పొల్లుకోం, కానీ మాకంటూ కొంచెం భద్రత, మనిషికి ఆలోచించి అరే నీకు చచ్చిపోవడానికి ధైర్యం వచ్చింది, కానీ అదే వీడియో ఒక 5గురు కలిపి రికార్డ్ చేసి మీ రిజిస్ట్రేషన్ పోస్ట్ కేసీఆర్ గారికి, కరీంనగర్ కేసీఆర్ గారికి వస్తుంది కదా, ఆయనకి కానీ లేదంటే ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఇన్ఫార్మ్ ఇవ్వాలని అనిపించలేదారా మీకు? చావే పరిష్కారం కాదురా. లోకంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిదానికి చావే పరిష్కారం అయితే దీని అమ్మ జీవితం ఎందుకురా? పరీక్షలో ఫెయిల్ అవుతే చచ్చిపోతారు, అమ్మాయి కదంటే చచ్చిపోతారు, తల్లిదండ్రులు ఏదైనా అంటే చచ్చిపోతారు. ఇదేనా చావు? ఒకటేనా పరిష్కారం?
మారండ్రా. దయచేసి యూత్కి నేను చెప్పేది ఒక్కటే, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఏ విషయానైనా కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అది బంగారు లాంటి భవిష్యత్తుని నాశనం చేసేస్తుంది. 10వ తరగతి కనీసం 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు కూడా ఉండవు నీకు. ఇలాంటి ఆలోచన వచ్చిందంటే కరెక్టే, బాధలు అనేవి అందరికి వస్తాయి. ఇప్పుడు నువ్వు చనిపోయినంత మాత్రాన కాలేజీ బాగుపడిపోద్దా? పోయింది ఎవరు? నువ్వే కదా. చూడు తమ్ముళ్ళు, బ్రదర్స్, చూడమ్మ చెల్లెమ్మలు, అక్కమ్మలు, సిస్టర్స్, మీ అందరికీ చెప్పేది ఒకటే విన్నపం. మీరు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు మీ ఇంట్లో కన్న తల్లిని కన్న తండ్రిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 20 సంవత్సరాలు 16 అసలే పుట్టినప్పటి నుంచి నా కొడుకు ఎలా ఉండాలి, నా కొడుకు ఎలా ఉండాలి, నా కొడుకు వాళ్ళతో ఇలా చేయించాలన్న ఆలోచనలోని వాళ్ళు ఉంటారు. మీరు ఇలాంటి తింగర పనులు చేసి వాళ్ళ కడుపు కోత, అది ఎంత దారుణం అది. దయచేసి ఇలాంటి యొక్క పని, ఇలాంటి యొక్క ఆలోచనలే పూనుకొని దయచేసి తల్లిదండ్రులకు మాత్రం బాధ మాత్రం మిగిల్చకండి. మీ అందరికీ చెప్పేది ఒకటే, మన యొక్క మనుషులు తలుచుకుంటే విమానాన్ని కూడా కనిపెట్టింది మనిషే. అలాంటి కెపాసిటీ మనిషి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. రే జాబ్ ఒక్కటే కాదు, నేను రే అన్నందుకు ఎవరైనా బాధపడినా నాకే ప్రాబ్లం లేదు, అర్థందా? కావాలంటే మీరు, నేను సోదరి భావంతో మాట్లాడుతున్నాను. దయచేసి నా ఏజ్లో ఉన్నవాళ్ళు, నాకంటే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఇదే. ఎవరైనా కానీ ఏ విషయంలోనైనా కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఇప్పుడు 5,000 రూపాయలు ఎక్స్ట్రా పట్టరమ్మన్నారు. అసలు మీకోసమే వాళ్ళు బతుకుతున్నారు. మీ కన్న తల్లిదండ్రులు ఇంకొక 5,000 రూపాయలు పట్టుకొచ్చి ఇమ్మంటే ఇవ్వరా? ఇంత ఫూలిష్గా ఆలోచిస్తారంటే అసలు అర్థం లేకుండా. ఒకటే, తల్లిదండ్రులు బ్రతికేది మీకోసమే, పిల్లల కోసమే, అర్థమైందా? దాని గురించి చిన్నగా ఆలోచించుకుని మీ యొక్క జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ. దయచేసి ఆత్మహత్యలు తగ్గించండి. మా యొక్క ప్రభుత్వానికి కూడా కోరేది ఒకటే, మాకంటూ కొంత భద్రత అనేది కొంచెం కలుగు చేయండి. మాకు కనీసం ఫలానా చోటకి వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని మాకు కలిగించండి. తప్పు ఏదైనా మాట్లాడుంటే క్షమించండి. దయచేసి ఇది భారతీయుడు అనే ప్రతి వారు కూడా మనందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్.